మావా ఏంటి బస్సులో ఆడోళ్ళ సీట్ మీద ఉంగి వెళ్తున్నావు? ఈ విషయం సరదాగా అత్తగా చెప్పమంటావేంటి? చూచొచ్చావంటరా సరే వా సరే గాని ఈ విషయం నువ్వు మీ అత్తకి చెప్పకుండా ఉండాలంటే నేను నీకేమి ఇవ్వాలి? నాకు ఒక కూల్ డ్రింక్ కావాలి, 2 కొబ్బరి కావాలి, 4 జీళ్లు కావాలి, 4 చక్కెరకెళ్ళీలు కావాలి. ఆ తర్వాత నన్ను తిను, దరిద్రం వదిలిపోతాయి. కూల్ డ్రింక్ అంటే పర్వాలేదు, ఎందుకంటే నాకు కూడా దాకనేస్తుంది కాబట్టి. తాగుదాం పద. అదిగో కూల్ డ్రింక్ షాప్ పద. ఇదిగో బాబా చల్లటి 2 కూల్ డ్రింక్లు, అందులో ఒకటి సీపుది ఈడికి. అలాగేనండి. వద్దయా తెరవబాక. ఏమైంది మావా? పరుసు కొట్టేశారు ఎవడో. మరి కొట్టారు, ఆడోళ్ళ మీదకి ఒళ్ళు మరిచి ఉంగంగి చూస్తుంటే పరుసు కొట్టేస్తారు, పంచ కొట్టేస్తారు. ఇప్పుడు ఎట్టాగరా మనం దిగిన బస్సు కూడా వెళ్ళిపోయిందే. ఏముంది, సాయంకాలం వరకు అడుక్కుంటే నాకు కూల్ డ్రింక్ డబ్బులు వచ్చేస్తాయి. అవి తాగేసి ఎలాగో ఊరు వచ్చేసాం కనుక అడుక్కుంటూ అమ్మాయి గారింటికి వెళ్ళిపోవచ్చు. ఎత్తెళ్ళమంటావరా? మొట్టమొదటిసారిగా కోడలు చుట్టానికి వెళ్తున్నాం. పుట్టి చోలు తెలితే ఏం బాగుంటుంది? ఓ పండో పర్వ తీసుకెళ్ళాలి కదా. మరి ఆ బుద్ధి బస్సులో ఆడోళ్ళ మీదకి వంగి చూస్తున్నప్పుడే ఉండాలా. సరే ఎలాగ అడుగుతున్నావు కాబట్టి ఆ చేయలాగి ఈ వాచ్ అమ్మేస్తా. నా వాచ్ అమ్మడం రా, ఉంగరం అమ్మచ్చు కదా. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే. కుటుంబ నియంత్రణ వార్షికోత్సవం సందర్భంగా వీలైనంత ఎక్కువ మందికి ఆపరేషన్ జరిపించి అవార్డు పొందాలని మేమంటే 10 మందిని తీసుకొస్తానని చెప్పి 4 తీసుకొచ్చావు. మిగతా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తావు? కంగారు పడకండి అయ్యా, ఈవేళ కనీసం ఒక్కనైనా తోల్తా. ఏ పల్లెటూరు బయటైనా దొరకకుండా పోతాడా? సార్ మాది పొరుగురండి. బస్సులో మా మామ పరుసు కొట్టేశారు. ఈ వాచ్ ఉంచుకొని కొంచెం డబ్బులు ఇస్తారా? మీకు 150 రూపాయలు ఇస్తే చాలా. ఎక్కువండి బాబు. కూల్ డ్రింకులు, అరటిపళ్ళు, జీళ్లు వీడితో తెప్పించి మిగిలిన డబ్బుతో పళ్ళు కూడా కొనుక్కెళ్ళచ్చు. మీకు పెళ్ళైందా? పిల్లలు ఉన్నారా? మీకు పెళ్ళైందా? అయింది, 5 పిల్లలంటే. అవును, నాకు తెలవగలుగుతా. మీ ఊళ్ళో వాచ్ అమ్మాలంటే పెళ్ళైందో లేదో, పిల్లలు ఎంతమందో ఇవన్నీ చెప్పాలా? మీరు వాచి అమ్మకుండానే డబ్బులు ఇస్తాం. గవర్నమెంట్ మీలాంటి వాళ్ళకి మంచి చెడ్డ టెస్ట్ చేసి 150 రూపాయలు ఇస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు పేదోళ్ళకు సాయం చేయడం కోసం ఎట్లాంటి పనులు కూడా చేస్తుందన్నమాట. చాలా మంచి పని చేస్తుందండి. ఇదిగో ఈ కార్డు తీసుకుని ఆ వరుసలో నించోండి. లోపలికి వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడినా మూగాళ్ళ నించోండి. అక్కడ ఒక ఆయన లోపలికి తీసుకెళ్లి మీకు చేయాల్సింది చేసి ఇవ్వాల్సింది ఇచ్చి పంపిస్తాడు. ఎవరాయన? ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఎందుకు చెయ్య? ఏదో ప్రశ్నలు అయిపోక వచ్చేటప్పుడు కాస్త పోతాయి. ఇక్కడే ఉండు, ఎవడేం చేశాడో వచ్చి చెప్తా. మీ పేరేంటయ్యా? సుబ్బారావు అండి. కార్డు ఏది? ఎంతమంది పిల్లలు? 2 ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారయ్యా? ఇదిగో బాబు కార్డు, నన్నేం అడక్కు. నేను దేనికైనా సరే సరే సరే. కుటుంబ నియంత్రణకు ఒకరిని తోలుతానన్నాను, తోలేశాను. అదే మన కెపాసిటీ. ఓరే నీ కెపాసిటీ కప్పెట్ట. ఆయన ఏమైనా గేదనుకున్నావా, తోడనుకున్నావా తోలటానికి? పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటున్నావు. 5గురిని కన్నాడు కదయ్యా, ఇక చాలు. ఎంతమంది గంట నీకెందుకయ్యా? మావా 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 ఆగు 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 మావా. నువ్వేం భయపడగలడు? అంటే బొబ్బిలి వంచం. ఎక్కడికైనా సరే ధైర్యంగా పుల్లాగా వెళ్తాం, పుల్లాగా వచ్చేస్తాం. పులే పులే. సరే రావయ్యా పులి. అయిపోతావు మావా. కుటుంబ నియంత్రణ అంట. ఎవరండి ఈ తాలూకు మనుషులు? ఆ దరిద్రుండి నేనేనండి. నీ ఒంట్లో ఎలా ఉంది మావా? ఒళ్ళంతా ఏంటో ఒక మోస్తరుగా ఉందిరా. ఉంటది. చెప్పకూడదు చూడ, కొంచెం నొప్పిగా కూడా ఉంది. 4 రోజుల్లో నిప్పులన్నీ పోతాయి. డబ్బు తీసుకున్నారు కదా, పప్పు బియ్యం పళ్ళు హార్లిక్స్ ఇస్తారు, తీసుకోండి. ఏంటి ఇవన్నీ కూడా ఇస్తారా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇవన్నీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్? వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బిలి వంశం బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు. ఇప్పుడు చూడేమైందో. అలా గంతగంట కుక్కుడు పోతాయి. ఏమండి 4 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. బరువుల తక్కాలు గంతకాలు ఉండకూడదు. అలా చేస్తే ఆయనకే ప్రమాదం, కుక్కుడు పోతాయి. అలాగేనండి మావా. నా పని అయిపోయింది రాలుడు, అయిపోయింది. అయిపోయింది కానీ మావా, పులి అన్నావుగా, పెద్ద పనికి రాకపోయినా అరుస్తూ గాండిస్తూ ప్రజల్ని భయపెట్టచ్చు. పద మావా. కుట్లు కుట్లు మావా, కుట్లు. అయ్యో